నమస్కారం. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ పొలిటికల్ ఇన్. చాలా మంది సబ్స్క్రైబ్ చేసినట్టు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎట్టకేలకు తీహార్ జైలు నుంచి కవితకు బెయిల్ వచ్చింది. రాత్రి విడుదలైంది. 5 నెలలకు పైగా అంటే ఈడీ, సిబిఐ కంబైన్డ్ కస్టడీలో ఆమె ఉంది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినటువంటి మనీష్ సిసోడియా బయటకు వచ్చాడు. ఒక అరవింద్ కేజ్రీవాల్ ఇంకా జైల్లో ఉన్నాడు. మళ్ళీ బెయిల్ రాలేదు అతనికి. ఇప్పుడు లేటెస్ట్ గా కవితకు బెయిల్ వచ్చింది. అంటే ఈడీ వాదనలు ఏంటంటే, సిబిఐ వాదనలు ఏదంటే ఇంకా పొడిగించాలని. కానీ సుప్రీంకోర్టు అంటే ప్రజా ప్రయోజనాల దృష్టి కానీ, లేకుంటే మహిళ అనే కోణం దృష్టి కానీ, అంటే విచారణ ఇంకా అక్కడ ఏం లేదు కాబట్టి కవితకు ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. అది కూడా పాస్పోర్ట్ సరెండర్, 10 లక్షల పూచీకత్తుతోని బెయిల్ వచ్చింది. దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు విచారణకు పిలిస్తే రావాలి, చాలా కండిషన్స్ ఉంటాయి యాక్చువల్ కూడా. ఇంకొకటి ఏంటంటే, దీన్ని రాజకీయ దుమారంగా పరిగణిస్తున్నాయి చాలా పార్టీస్ కూడా. ముఖ్యంగా నిన్న బండి సంజయ్ మాట్లాడుతూ కూడా అక్కడ కాంగ్రెస్ రాజ్యసభ అభిషేక్ మను సింఘ్కి ఎలక్షన్ అయినట్టు కాబట్టి, ఎలక్షన్ సాఫీగా జరిగింది కాబట్టి తెలంగాణలో కవితకు అతను బెయిల్ ఇప్పించే విధంగా ప్రయత్నించాడు అని ఒక ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. ఇంకొక విషయం ఏంటంటే, బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోతున్నాయి అని కాంగ్రెస్ విమర్శిస్తుంది. ఎందుకంటే ఇంకా బీజేపీ బీఆర్ఎస్ ఆల్రెడీ వాళ్ళకి ఎప్పటి నుంచో పొత్తుంది. అసలు నిజంగా చెప్పాలంటే కవిత వల్లే బీజేపీ ఈ రాష్ట్రంలో సర్వనాశనమైంది. ఎందుకంటే చాలా మంది కూడా కవితకు ఇప్పుడు అరెస్ట్ చేస్తారు, అప్పుడు అరెస్ట్ చేస్తారని అసెంబ్లీ ఎలక్షన్లలో బీజేపీ బీఆర్ఎస్ మైత్రి బంధము మనకు కనబడ్డది. కానీ నిజంగా అది బీజేపీకి చాలా దెబ్బ కొట్టింది. ఒకనొక సమయంలో బీజేపీ కవితను అరెస్ట్ చేసి ఉండి తర్వాత బండి సంజయ్ని కనుక మార్చకపోతే ఈ రోజు బీజేపీ ఇక్కడ అధికారంలో వచ్చినా ఆశ్చర్యం లేదు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ అప్పుడు బీజేపీ అధిష్టానం అంటే లాంగ్ దృష్టిలో వాళ్ళకి కావాల్సిన ఎంపీ సీట్లు రాష్ట్రంలో పెద్ద ఫోకస్ చేసి ఉండకపోవచ్చు. దానికి వేరే ఇతరత్ర కారణాలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈ కోణాలన్నీ గమనించినట్టయితే ఆ రోజు కవితను అరెస్ట్ చేసి ఉంటే బీజేపీ పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. ఎందుకంటే హుజూరాబాద్ మరి మునుగోడు ఎలక్షన్లలో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయింది. ఈ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉంది. దీనికి అంతటికి కారణం కవిత. ఎప్పుడైతే కవితను అరెస్ట్ చేయాలని బండి సంజయ్ గట్టిగా పోరాటం చేశాడో తర్వాత అతని కాలక్రమేణా అతని పదవి పోయింది. మళ్ళీ కిషన్ రెడ్డిని అధ్యక్షునిగా పెట్టారు. ఇదంతా ఒక ఎత్తుకోను. మళ్ళీ ఈ మధ్యలో మనకు కొన్ని వార్తలు వినపడుతున్నాయి, బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోతున్నాయి. అందులో కూడా కొంత వాస్తవం ఉంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఫ్యూచర్ లో మారబోతుంది. ఆల్రెడీ బీజేపీని మనం ఇంతకుముందు మాట్లాడుకున్న బీజేపీ బీఆర్ఎస్ ను శూన్యం చేసింది. ఆల్రెడీ వాళ్ళకి ఎంపీ ఎలక్షన్స్ లో 0 సీట్లు, చాలా చోట్ల డిపాజిట్ కోల్పోయారు. అయినప్పటికీ కూడా ఇంకా బీజేపీ బీఆర్ఎస్ ను అసలు వాళ్ళ క్యాడర్ ఉంది. బీఆర్ఎస్ క్యాడర్ అంతా కానీ బీజేపీలోకి వచ్చినట్టయితే తప్పకుండా బీజేపీ ఇక్కడ ఫ్యూచర్ లో మంచి ప్రయత్నాలు చేయబోతుంది, మంచి ఫలితాలే రాబట్టుకోబోతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. మరి కవిత బెయిల్ కూడా మనము దీనికి అన్ని రాజకీయ పరంగా కూడా చూస్తున్నట్టయితే కొంత రాజకీయ కారణాలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే బీజేపీ అధిష్టానం ఏంటంటే ఇక్కడ బలపడడం చాలా ముఖ్యం. చాలా చోట్ల కూడా చాలా వీక్ అవుతూ వస్తుంది. ముఖ్యంగా కూడా సౌత్ లో కూడా బీజేపీ కొంచెం బలపడుతూ వస్తుంది. ముఖ్యంగా మనకి 8 ఎంపీ సీట్లు గెలుచుకున్నారు వాళ్ళు. ఈ విధంగా వాళ్ళ ఒక వ్యూహం అయి ఉండొచ్చు. కానీ దాని ఆ వ్యూహాన్ని కూడా మనం కొట్టి పారేయలేము. ఇంకొక విషయం ఏంటంటే, కేసీఆర్ని ఎప్పుడైతే వాళ్ళు 0 చేశారో తద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ అధికారం దిశగా వాళ్ళు ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు. ఏమైనప్పటికీ కూడా కవిత వల్ల చాలా పార్టీలు అధికారులు ఇటు నుంచి అటు మారిపోయాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ కవితనే ముందు అసెంబ్లీ ఎలక్షన్ ముందు అరెస్ట్ చేసి ఉంటే బీజేపీకి మరో రకమైన ఫలితాలు వచ్చి ఉండేవి. ఇవన్నిటిని మనం ఒక కోణంలో చూడలేము. ఎందుకంటే పార్టీకి జాతీయ ప్రయోజనాలు ముఖ్యం. వాళ్ళు ఎప్పుడు కూడా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. మరి మనం మున్ముందు ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఇక్కడ కవిత నిన్న చాలా మంది ఎమ్మెల్సీలు, చాలా మంది రాజ్యసభ సభ్యులు, తర్వాత పార్టీ క్యాడర్ కూడా కవితకు ఘన స్వాగతం పలికారు అక్కడ. మేబీ ఆమెను కేసీఆర్ కూడా ఫ్యూచర్ సీఎం అభ్యర్థి కూడా చేయొచ్చు.
ఎందుకంటే ఎవరైతే జైలుకి వెళ్ళి వస్తారో వాళ్ళకి మంచి అదృష్టం వరిస్తుందని ఒకటి మనకు నాడు మనకు తెలంగాణలో ఉంది. ఇంకోటి ఫ్యూచర్ లీడర్గా ప్రొజెక్ట్ చేయొచ్చు. మరి ఇవన్నీ ఒక కారణాలు అయితే కేసీఆర్కు పార్టీని కాపాడుకోవడం మరొక కారణం. వీటన్నిటిని ఆల్రెడీ మనకు గత వారంలో మాట్లాడుకున్నట్టుగా చాలా సార్లు కూడా చాలా చర్చలు జరిగాయి. బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో విలీనం అవుతున్నాయని. అందులో భాగంగానే దాన్ని మనకి కొట్టి పారేయలేము. వేచి చూద్దాం. అంటే తెలంగాణ రాజకీయాలు కవిత చుట్టూ ఏ విధంగా తిరుగుతాయో, ఆమె ఎలాంటి కీలక పాత్రలు ఫ్యూచర్లో పోషిస్తారో వేచి చూడాల్సిందే. ధన్యవాదాలు.